ఈ శ్వాసని మనం కళ్ళు మూసుకున్నాక గమనించాలి. ఈ గమనిస్తే ఏం జరుగుతుందమ్మా అంటే ఇప్పుడు కళ్ళు మూయగానే ఏ కొత్త ఒక రకమైన ఆలోచన వస్తుంది. ఎంతసేపు వస్తే 2 నిమిషాలు 3 నిమిషాలు వస్తుంది. ఆ తర్వాత ఇంకో ఆలోచన స్టార్ట్ అవుతుంది. రకరకాల ఆలోచనలు వస్తాయి కదా. ఒక ఆలోచన అయిపోయింది, ఈ ఆలోచన ఇంకా రాలే. ఈ 2 ఆలోచనల మధ్యలో ఒక చిన్న గ్యాప్ అంటే అరక్షణం గాని క్షణం గాని ఆలోచనలు లేని స్థితికి వెళ్తాం. ఆలోచన అయిపోయింది, ఇది ఇంకా రాలే. అప్పుడు ఖాళీయే కదా, బుర్రంతా ఈ మైండ్ అంతా ఖాళీ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది ఖాళీ అయ్యిందో అప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి అంటారు. ఆ శక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి వస్తుంది. ప్రకృతిలో ఉన్న శక్తిని తీసుకోవటమే ధ్యానం. ఇది మాయా కాదు, మంత్రం కాదు, అనంతమైన శక్తి ఉంది. మనం ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు. దానికి ఆలోచనలు అడ్డుగా ఉన్నాయి. ఆ ఆలోచనలు అడ్డు తొలగించుకోవటానికే శ్వాస మీద ధ్యాస. అందుకని ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మా పాదాలు 2 క్రాస్ చేయండి, కళ్ళజోడు తీసేయండి, పాదాలు 2 ఇలా పెట్టుకుందాం, కళ్ళు 2 మూసుకుందాం. నేను ఓకే చెప్పే వరకు కళ్ళు తెరవద్దు ఎవరో కూడాను. కళ్ళు 2 మూసుకొని హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. కళ్ళు మూసుకున్నారు. ఇలా కూర్చోవటం కష్టంగా ఉందా? ఇలా కూర్చోవటం అయితే కష్టం లేదు కదా. మీకు 5 నిమిషాలు ఎందుకు చేయించానంటే, ధ్యానం అంటే ఎప్పుడో ముసలోళ్ళు చేసేది, వయసు అయిపోయిన వాళ్ళు చేసేది అనే అపోహ మనకుంది. లేదా అంటే యోగులు ఎవరో చేస్తారు, మనం కాదు చేసేది, సంసారులు చేసేది కాదు. మనకు పెళ్ళాం, పిల్లలు, కుటుంబం, సంపాదన ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చేస్తే అది ఎలా కుదిరిద్ది అని చాలా భ్రమంలో ఉన్నాం మనం. అది కాదు, ఇలా కూర్చోవటం అందరూ చెయ్యొచ్చు అని చెప్పటానికే ఇది చేశా. ఇదైతే కష్టం లేదు కదా ఇలా కూర్చోవటం. అలా అని ఖర్చు లేదు కదా. చక్కగా టెంట్ వేసారు, కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. లేదా మన ఇంట్లో హాయిగా మన ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత, పని అంతా అయిపోయాక చక్కగా మన ఇంట్లో మనం కుర్చీలో కూర్చోవచ్చు, లేదా కింద కూర్చొని మన వయసు ఎంతో అన్ని నిమిషాలు చెయ్యాలి. అది ఒక్కటి రూల్ ఉంది. దీనికి స్నానం చెయ్యాలని, చేయకూడదని, లేకపోతే భోజనం చెయ్యాలని, చేయకూడదని ఏ నియమాలు లేవు. 24 గంటల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఉదయం కుదిరితే ఉదయం, మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం, సాయంత్రం కుదిరితే సాయంత్రం, లేదా రాత్రి కుదిరితే రాత్రి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా చెయ్యొచ్చు. అంటే కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు, లేదా మనం బస్సు ట్రైన్ వెళ్తుంటే అక్కడ కూడా కూర్చోవచ్చు. అలాగే ఎవరైనా అంటే 2 years బేబీ దగ్గర నుండి శ్వాస ఉన్నంత వరకు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఎంత వయసు వాళ్ళైనా సరే చేయొచ్చు. కుల మత ప్రాంత భేదాలు లేకుండా. ఆడవాళ్ళకి ఒకలాగా, మగవాళ్ళకి ఒకలాగా లేదు శ్వాస. ఈ ఊరి వాళ్ళకి పొరుగురు వాళ్ళకి ఒకలాగానే ఉంది, కానీ వేరువేరుగా లేదు. అందుకని కులం మత ప్రాంత భేదాలు లేకుండా శ్వాస ఉన్న ప్రతి మానవుడు ఈ ధ్యానం చెయ్యొచ్చు. కాకపోతే రూల్ ఏంటంటే ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు చెయ్యాలి. మినిమం 10 సంవత్సరాలు అయితే 10 నిమిషాలు, 20 సంవత్సరాలు అయితే 20 నిమిషాలు, 30 సంవత్సరాలు అయితే 30 నిమిషాలు అలా చెయ్యాలన్నమాట. అమ్మో నా వయసు ఇప్పుడు 50 ఏళ్ళు కదా, నేను 50 నిమిషాలు చెయ్యాలా అని భయపడద్దు. ఎందుకంటే ఇవాళ 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చున్నాము అంటే రేపు ఇంకో 5 నిమిషాలు, ఎల్లుండి ఇంకొక 5 నిమిషాలు, అలా ఒక వారం 10 రోజులు రోజుకి 5 నిమిషాలు పెంచుకుంటూ వెళితే ఒక 1 week 10 days అయ్యేలోపు గంట ఈజీగా కూర్చోగలుగుతాం. ఎందుకు అంత అని అంటే, ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారమ్మా, వీళ్ళకి ఏం ఆలోచనలు ఉంటాయి చెప్పండి. ఆకలేస్తే మమ్మీని ఏదో అడగాలి, పెట్టిద్ది, తినాలి, లేదా ఆడుకోవాలి, లేదా హోంవర్క్ రాసుకోవాలి, అంతే ఉంటే తప్ప వాళ్ళకి ఏమైనా ఆలోచనలు ఉంటాయా? ఉండవు. అదే ఇంటర్మీడియట్ డిగ్రీ అయ్యే పిల్లలకి కొంచెం ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏది తీసుకుంటే ఏది జరిగిద్ది అనేది వీళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. చదువు అయిపోయిన వాళ్ళకి జాబ్ ఎలా ఉంటుంది, జాబ్ చెయ్యాలి, లేదా పెళ్లి చేసుకున్న వాళ్ళకి లైఫ్ని ఎలా లీడ్ చేయాలి,
పిల్లలు పుడితే వాళ్ళని ఎలా పోషించాలి, అదే ఇద్దరు పిల్లలు ఉండి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ సంసారాల గురించి ఆలోచన, అంటే వయసు పెరిగే కొద్దీ ఆలోచనలన్నీ పెరుగుతూ వస్తాయి. అందుకని అన్ని ఆలోచనలని తగ్గించాలి అంటే మినిమం మన వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. అదొక్కటే రూల్ ఉంది, ఇంకా వేరే రూలే లేదు. ఆడవాళ్ళం అయితే అంటు ముట్టయినా కూడా కూర్చోవాలి, దానికి ఏమీ తప్పు లేదనమాట. అప్పుడు ఇంకా మనకి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ రిలాక్స్ అవ్వాలి. అందుకు ధ్యానం ఎక్కువ చేసుకోవాలి. అని ఈ ధ్యానం ఎందుకు చెయ్యాలి? ఇన్నాళ్ళు లేదు కదమ్మా, శుభ్రంగా ఏదో లెగుస్తున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, ఏదో రోగాలు వచ్చినాయో కష్టాలు వచ్చినాయో ఏడుతున్నాం, ఇష్టమైతే దేవుడికి పూజ చేస్తున్నాం, లేదా కష్టం వస్తే దేవుని కూడా తిట్టుకుంటున్నాం. మరి ఇప్పుడు ఎందుకు చెయ్యాలి పూజ అని, ధ్యానం ఎందుకు చెయ్యాలి అని మీరు అనుకోవచ్చు. ఇన్నాళ్ళు మనకి తెలియదు, మనకేం తెలుసో అదే చేసాం. ఇప్పుడు కొత్తది నేర్చుకుంటున్నాం. ధ్యానం చేస్తే లాభం ఏంటి అంటే, ఫస్ట్ మనకు వచ్చేది మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం, మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటాం. ఈ కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ ప్రశాంతంగా ఉంటాం. అదేంటమ్మా కష్టాలు ఉంటే ఎలా ప్రశాంతంగా ఉంటాము అంటే, ఈ కష్టం ఎవరిది, ఎందుకు వచ్చింది మనకి? పక్కింటి వాళ్ళు ఏమైనా చేస్తే మనకు వచ్చిందా? ఎదురింటి వాళ్ళు ఏమైనా చేస్తే మనకు వచ్చిందా? లేదా పూర్వీకులు మన వాళ్ళు ఏమైనా చేస్తే మనకు వచ్చిందా అంటే కాదు. మనం చేసిందే మనకు వస్తుంది. భూమిలో వేపెత్తనం వేసాము, ఏం చెట్టు వచ్చింది చెప్పండి? అంతే కదా. ఏ విత్తనం వేస్తే ఏ చెట్టు రావటం ఎంత సహజమో, మనం భూమి మీదకి వచ్చాక ఏం చేస్తామో అదే తిరిగి పొందుతాము. అమ్మ ఈ జన్మలో మేము చాలా మంచాళ్ళం మేడం, మేము ఎవరికి ఏమి హాని చేయలేదు, అయినా అంటే ఈ జన్మలో చేయకపోవచ్చు, గత జన్మలో చేస్తున్నామేమో. ఇప్పుడు మనమే అనుకుంటూ ఉంటాం, చిన్న లాజిక్గా ఆలోచిద్దాం. ఏదైనా కష్టం వస్తే ఏమనుకుంటాం? ఇదంతా నా ప్రారంధంలే, ఏ జన్మలో చేసిందో అనుకుంటామా లేదా? సహజంగానే అనుకున్నాం, దానికి ధ్యానం ఏం అవసరం లేదు. మనకు తెలియకుండానే మనం కొన్ని సత్యాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ జన్మలో ఏం చేసామో ఇదంతా నా ప్రారంధంలే అని మనం అనుకుంటూ ఉంటాం. మరి ఆ జన్మలో జ్ఞానం లేక చేసాం, అనుభవిస్తున్నాం. ఈ జన్మలో ధ్యానం చేస్తే అంతో ఇంతో తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే జ్ఞానవంతమైన మాటలు మాట్లాడతాం, జ్ఞానవంతమైన పనులు చేస్తాం, ఆ ఫలితాలే తిరిగి వస్తాయి. మనం ఏం చేస్తున్నామంటే వేపెత్తనం వేస్తున్నాము, ఆ చెట్టు అయ్యాక మామిడికాయలు కావాలని కోరుకుంటున్నాం. తెలియదు మనకి. భూమిలో వేపెత్తనం వేస్తే వేప చెట్టు వస్తుంది అన్న సంగతి మనకు తెలుసు, కానీ అంతకు మించి మనకు తెలియట్లా. ఇవాళ ఎవరినైనా ఒక మాట తిట్టామనుకోండి, రేపు 10 మంది మనల్ని తిడతారు. ఎందుకండి? వాళ్ళు తిట్టాం కదా, ఒక చెడ్డ మాట విసిరాం భూమిలో, అదే తిరిగి మన మీదకి వస్తుంది. అదే ఒక మంచి మాట చెప్పామనుకో, ఒకళ్ళకి 10 మంది నుంచి మంచి మాటలు మనం వినగలుగుతాం. 10 మంది నుంచి మంచి మాటలు మనం వినగలగాలి అంటే ముందు మన నోట్లో నుంచి ఒక మంచి మాట బయటికి వెళ్ళాలి. దీనికి ఏమైనా ఖర్చు ఉందా? పోనీ ఏమో మంచి మాట మాట్లాడటానికి ఖర్చు ఏమైనా ఉందా చెప్పండి? ఏం లేదుగా. ఇప్పుడు రాజేశ్వరి మేడం మనల్ని ఎందుకు తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టింది? ఒక మంచి మాట, ఒక మంచి పని, అంతే కదా. 10 మంది బాగుంటే, 10 మంది మేలు కోరుకుంటే భగవంతుడు మన మేలు కోరుతాడు. ఇది మన పెద్దలు మనందరికీ చెప్పిన విషయమే కదా. ఇది ఒక ఆలోచన, ఒక మాట. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటే మనం బాగుంటాం. మనం బాగుండాలి, మనం బాగుండటం కోసమే అందరి మేలు కోరుకోవాలి. ఇన్నాళ్ళ తెలివితేటలు లేవు. ఇప్పుడు ఏదైనా చెప్పాననుకో, ఎవరైనా వచ్చి చెప్పారు, ఇంట్లో భర్తో భార్యో లేకపోతే పెద్దవాళ్ళో ఏమన్నా చెప్పారనుకో ఒక మంచి మాట, ఈ మధ్య నీ కోపం ఎక్కువ అవుతుందమ్మా, తగ్గించని చెప్తారు పెద్దాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏదో చేశారు, మనకు కోపం వచ్చిద్ది, పిల్లల్ని ఏం చేస్తాం? బయ్యి 4 బాధేస్తాం. ఇంట్లో పెద్దాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు? ఈ మధ్య నీ కోపం ఎక్కువ అవుతుందమ్మా, కోపం తగ్గించు, మంచిది కాదు అని చెప్తారు. మనం ఏమంటాం? వెంటనే
మాకు తెలుసులే నువ్వు చెప్పేది ఏంటి అనుకుంటామా లేదా? మాకు తెలుసులే అంటాం, వినం. మనం పెద్దవాళ్ళు అయ్యాక మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని కొడతంటే అప్పుడు మనం ఇదే డైలాగ్ చెప్తాం. వాళ్ళు ఏమంటారు? మాకు తెలుసులే అనుకుంటారు. ఎందుకంటే మనం కూడా అదే అనుకున్నాం కదా, వాళ్ళు అదే అనుకుంటారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరి అనుభవం వాళ్ళకే, ఇంకొకరి అనుభవం మనకు ఉపయోగపడదు. మనకి ఆ తెలివితేటలు రావాలి అంటే కాసేపు కళ్ళు మూసి కూర్చున్నాం అనుకోమ్మా, కాసేపటికి మైండ్ అంతా ఫ్రెష్ అవుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ పిల్లల్ని కొట్టాల, పిల్లలన్నా అల్లరే చేస్తారు. అల్లరి చేయకుండా పెరిగామా మనం ఏమైనా? చెప్పండి. మనం అల్లరి చేసే పెరిగాం కదా, పిల్లలన్నా అల్లరే చేస్తారు. వాళ్ళ అల్లరిని కూడా మనం ఎంజాయ్ చెయ్యాలి. వాళ్ళకి తర్వాత మనం ధ్యానం చేస్తే వాళ్ళకి ఓపికగా సహనంగా చెప్పే అంత ఓపిక మనకి సహనం వస్తుంది. అర్థమైంది? వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అందుకు ధ్యానం చెయ్యాలి. మనం ఆరోగ్యంగా ఉండటం కోసం, మనం మానసికంగా ప్రశాంతంగా ఉండటం కోసం, మన పిల్లలకి మంచి చెడు ఓపికగా సహనంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలగటం కోసం ధ్యానం చెయ్యాలి. మనం బుద్ధుడి కోసం చెయ్యట్లా, పత్రికారి కోసం చెయ్యట్లా, లేదా ఇప్పుడు రాజేశ్వరి మేడం కోసం చెయ్యట్లా. ధ్యానం మన కోసం మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆకలేసింది, నేను అన్నం తిందని అనుకోండి, మీకు కడుపు నిండుతుందా? నిండదు కదా. ఎవరు తింటే వాళ్ళకే కడుపు నిండుతుంది. అలాగే ధ్యానం కూడా ఎవరు చేస్తే వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఇది ఖర్చు లేదు, కష్టం లేదు అని తెలియచెప్పటం కోసమే ఇప్పుడు 5 నిమిషాలు మీతో ధ్యానం చేయించా. ధ్యానం చేస్తే ఇంకా మంచి లాభాలు ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, మనకి పెద్దవాళ్ళు చెప్పినా మన బుర్రకి ఎందుకు ఎక్కట్లేదు? మన బుర్రలు ఎందుకు ఇంత మందంగా తయారైపోయినాయి, ఇంత బారిపోయినాయి అంటే మనం తెలియకుండా తీసుకునేటటువంటి మాంసాహారం. అమ్మో ధ్యానం చేస్తే మాంసం తినకూడదని భయపడకండి. అర్థమైందా? నేను చెప్పిన తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి సరదాగా ఒక చిన్న కథ చెప్తా, పిల్లల కోసమే. శ్రద్ధగా వినండర్రా. మీరు పొద్దున్నే లెగుస్తారు కదా, లేచాక ఏం చేస్తారు? బ్రష్ చేస్తారా లేదా? ఏం పేస్ట్ వాడతారు? క్లోజప్పా, కోల్గేటా, ఇయ్యో ఉంటుంది కదా. మంచి నురగ రావాలి, స్మెల్ రావాలి అని మంచి, మా మమ్మీ ఈ పేస్ట్ బాగుందని చెప్పి మనం పోస్ట్ చేస్తే మమ్మీ అదే పేస్ట్ తెస్తుంది కదా. రుద్దుతా ఉంటా, అదేమో మంచిగా పెప్పర్మెంట్ లాగా మంచిగా బాగుంటుంది. మనకేం స్కూల్ టైం అవుతా ఉంటుంది. అప్పుడు మమ్మీ ఏమంటది, ఇంకా రుద్దింది చాలే ముందు కానీ అంటారు. అప్పుడు ఆ బ్రష్ చేసేస్తాం. తర్వాత ఏం చేస్తాం? స్నానం చేస్తాం లేదా? ఏం సోప్ వాడతాం మనం? లక్స్, పియర్స్, అయ్యో మంచి మంచి స్మెల్ వచ్చాయి, మురిగిపోవాలని చెప్పి కాస్ట్లీ అయినా సరే మంచి సోప్ తెచ్చి రుద్దుతా ఉంటాం. అడు మమ్మీ అని తిట్టిద్ది, ఇంకా రుద్దింది చాలే స్కూల్కి టైం అవుతుంది రండి అని కేకలేస్తాం కదా. స్నానం చేసి వస్తాం. తర్వాత మమ్మీ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తెస్తుందా లేదా? తెచ్చి అప్పటినే తినేస్తామా, కడుక్కొని తింటామా? చెప్పండి. కడుక్కొని తింటారా లేదా? మాట్లాడండి నాన్న. కడుక్కొని తింటాం కదా. కడుక్కోకుండా తింటున్నాం అనుకో, మమ్మీ ఏమంటది, కడుక్కొని తిను అంటారు కదా. మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మమ్మీ వెజిటేబుల్స్ తీసుకొస్తుంది కదా. ఆ వెజిటేబుల్స్ కడిగి వండుద్దా, కడగకుండా వండిద్దా? కడిగే వండుతుంది కదా. చూడు మనం ఎంత గొప్పవాళ్ళం కదా, ఎన్ని మంచి పనులు చేస్తున్నాం కదా. బ్రష్ చేస్తున్నాము, స్నానం చేస్తున్నాము, తినేవన్నీ శుభ్రంగా కడుక్కొని తింటున్నాం కదా. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కదా. మనము పెద్దవాళ్ళం అయిపోయాం, ముసలాళ్ళం అయిపోతాం కదా. ముసలాళ్ళం అయిపోయాక చచ్చిపోతాం కదా. చచ్చిపోయినాక తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఏం చేస్తారు? శ్మశానంలో పెడతారు కదా కదా. మరి మనం ఇన్ని మంచి పనులు చేస్తే చచ్చిపోయినాక తీసుకెళ్ళి శ్మశానంలో పెడుతున్నారు. మరి మనం తినే కోడి, మేక, చేప ఏమైనా బ్రష్ చేస్తున్నాయా, స్నానాలు చేస్తున్నాయా? వాటిని చంపి ఎక్కడ పెడుతున్నాం మనం? పొట్టలో వేస్తున్నాం. మన పొట్ట ఏమైనా శ్మశానమా?
ఆలోచించండి. మన పొట్ట శ్మశానమా? కాదు కదా. మనం మంచి పనులు చేస్తేనేమో తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారు. అయ్యేమో బ్రష్ చేయవు, స్నానం చేయవు, శుభ్రకరమైన తిండి తినవు, వాటిని తీసుకొచ్చేమో పొట్టలో వేస్తున్నాం. మరి మన పొట్ట ఏమైనా శ్మశానమా? కాదు కదా. మరి ఎందుకు వేస్తున్నాము? బలమనా? సండే వస్తే చికెన్ కావాలి, మటన్ కావాలి, ఎగ్ కావాలి అని మమ్మీ వాళ్ళని ఫోర్స్ చేస్తాం కదా. మనం అడిగితేనే వాళ్ళు తెచ్చి పెడుతున్నారు పాపం. అందుకని ఎందుకంటే ఆలోచించండి, మీ మైండ్ చాలా షార్ప్ ఉంటుంది. అదే 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 తెలియకే అందుకని పిల్లలు చెప్తున్నా, మానేయండి. ఈ రోజు నుంచి చికెన్ మటన్ అన్ని మానేయండి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని కొట్టారనుకో, పెద్దవాళ్ళు కొడితే మీకేమనిపిస్తుంది? వా, ఎందుకు నన్ను అనవసరంగా కొడుతుంది, తిరిగి కొట్టాలనిపిస్తుందా లేదా? స్కూల్లో ఎవరైనా కొడితే మనకేమైనా తిరిగి కొట్టాలనిపిస్తుంది. వాళ్ళేం పెద్దవాళ్ళు మనం కొట్టలేము, అప్పుడు మైండ్లో తిట్టుకుంటాం, మనసులో తిట్టుకుంటాం. మరి ఆ కోడి కూడా మనల్ని తిట్టిద్ది, మేక కూడా మనల్ని తిట్టిద్ది, ఆ చేప కూడా మనల్ని తిట్టిద్ది. ఎందుకంటే వాటి భాష మీకు తెలియదు, తినే వాళ్ళకి తెలియదు, తినని వాళ్ళకి తెలిసిద్ది వాటి భాష. అవి కూడా పిచ్చి పిచ్చి తిట్లు తిడతాయి, మనకి శాపాలు పెడతాయి. అందుకే స్కూల్లో మార్కులు రావు, దెబ్బలు తగులుతాయి, పెద్దయ్యాక అన్ని జబ్బులు వస్తాయి, అన్నీ చెడ్డ అన్నీ మనకి ఎందుకు దొరుకుతాయి అంటే మనం తినేటటువంటి ఇదే ఆహారం, సరికాని ఆహారం తీసుకుంటున్నాం. ఈ రోజు నుంచి మానేయండి పిల్లలు, దయచేసి రోజు ధ్యానం చేయండి. చికెన్ ఫిష్ మానేద్దాం. పెద్దవాళ్ళు ఎందుకు వండుతున్నారు అంటే అది కూడా చెప్తా. ఇప్పుడు ఎందుకు తింటున్నాం సరే మానేయమని నేను చెప్తున్నా, నేను మానేయమని చెప్పడానికి నాకు కొన్ని రీజన్లు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. మీరు తినటానికి ఏం కారణం ఉందో చెప్పండి. రుచా, బలమా, లేదా డాక్టర్ చెప్పారనా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పిల్ల బలహీనంగా ఉందమ్మా, కాస్త అవి పెట్టండి ఈ పెట్టండి అని చెప్పారని, డాక్టర్ చెప్పారని తింటాం కదా. సరే, డాక్టర్ చెప్పడానికి ఒక రీజన్ వాళ్ళకి అది తెలిసింది. ఇప్పుడు ఇంకొక మాట చెప్తా. ప్రపంచ ఆరోగ్య సంస్థ అని ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే దేశంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లందరూ కలిసి పరిశోధనలు, ఒక్కరోజో 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసి చెప్పిన విషయం ఏంటి అంటే, కోడిగుడ్డుతో సహా నువ్వు ఏ పదార్థాన్ని అయితే తీసుకుంటున్నావో మాంసాహారం, వాటి వల్ల 1 కాదు 2 కాదు 159 రోగాలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. మన వీధి చివరిన ఒక చిన్న డాక్టర్ చెప్తే వింటున్నాము, కరెక్టే, కానీ మరి పెద్ద డాక్టర్లు చెప్పింది కూడా వినాలి కదా. మరి ఆలోచించండి. అలాగే మరి ఇక బలం అంటారు, కోడిగుడ్డు తింటే బలం, చికెన్ తింటే బలం, అందులో ప్రోటీన్ ఉంది, అది ఇదండి. ఇప్పుడు మీరు ఏ ల్యాబ్కి వెళ్ళి పరీక్షించినా కోడిగుడ్లో కన్నా చిన్న పల్లి ఉండలో 2 కోడిగుడ్లు తింటే వచ్చే ప్రోటీన్ కన్నా ఒక పల్లి ఉండలో తింటే వచ్చే ప్రోటీన్ ఎక్కువగా ఉంది. కోడిగుడ్డు రేట్ ఎక్కువ, పల్లి ఉండ రేట్ ఎక్కువ. ఆలోచించండి. ఒక కోడిగుడ్డుకు పెట్టే డబ్బులు పెట్టుకుంటే 6 డజన్ పల్లి ఉండలు వస్తాయి. ప్రోటీన్ ప్రకారం చూసుకున్నా దానిలో కన్నా దీనిలో ఎక్కువ వస్తుంది. ఖర్చు తక్కువ, బలం ఎక్కువ. అర్థమైందా? ఇది సైన్స్ చెప్తున్నటువంటిదే. ఇప్పుడు రుచి అన్నాం లేదా పాపం అంటున్నాం. ఇప్పుడు ఇది కార్తీక మాసం మొన్న వెళ్ళిపోయింది కదా, నిన్న మొన్నటికి వెళ్ళిపోయింది కదా. కార్తీక మాసం తిన్నారా? మరి తెల్లా, మానేశారు. ఎందుకు మానేశారు? కార్తీక మాసంలోనే దేవుడు ఉంటాడా? విడి రోజుల్లో ఉండడా? ఈ మిగిలిన రోజుల్లో దేవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆలోచించండి. మరి ఇవాళ పూజ చేసుకున్నాం, తింటామా? ఆలోచించండి. తినం. గుడికి వెళ్ళాము, తింటామా? తినం. ఇవాళ ఆదివారం అని తిన్నాము, రేపు గుడికి వెళ్ళాలి సోమవారం, ఏం చేస్తామమ్మా మనందరమి? చెప్పండి. స్టవ్ దగ్గర నుండి మసిగుడ్డ వరకు ఇల్లు ఒల్లి మొత్తం శుద్ధి జరుగుతుందా లేదా? శుద్ధి చేస్తాం. మాంసాహారం మంచిదే అయితే ఎందుకు శుద్ధి జరుగుతుంది? తెలియదు. తెలియదమ్మా. ఇవన్నీ తెలుసుకోవడానికే, ఎవరిని తప్పు పట్టట్లే ఇక్కడ నేను, ఎవరిని తెలియంది తెలుసుకుంటున్నాం ఈ రోజున.
ఒక కొత్త విషయాన్ని నచ్చితే పాటిద్దాం, నచ్చకపోతే వదిలేద్దాం కదా. మాంసాహారం మంచిది కాకపోతే ఎందుకు తింటున్నామో తెలియదు కదా. మంచిది కాకపోతే ఎందుకు తింటున్నామో తెలియనట్టు మరి మంచిది కాదు అనే కదా శుద్ధి చేస్తున్నాం మనం. మళ్ళీ ఇది తెలియదు, అది తెలియదు, రెండు తెలియదు, కానీ రెండు చేస్తున్నాం మనం. రెండిటికి కారణాలు తెలియదమ్మా మనకి, రెండు చేస్తూ ఉన్నాం కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడంటే పాల ప్యాకెట్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు పాలు పోయించుకునే వాళ్ళం మనం. ఆ నీళ్లు కలుపుతాడు, లేటుగా వస్తాడు, అయినా పాలవన్నీ ఎన్ని తిట్టినా పాలు పోయించుకుంటాం. పల్చటి పాలే, 1/2 లీటర్ పాల్లో 2 లీటర్లు నీళ్లు కలిపినా కూడా మనం వాడుకుంటాం. చాయ్ పెట్టుకుంటాం, కాఫీ పెట్టుకుంటాం, పాయసం చేస్తాం, తోడేసుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ చిక్కటి పాలలో దానికి విరుద్ధ గుణమైనటువంటి ఒక చిన్న నిమ్మ చుక్కను కలిపాం. ఆ పాలు ఏమన్నా పనికొస్తాయా? చాయ్ పెట్టగలమా? కాఫీ పెట్టగలమా? పాయసం చేయగలమా? పెరుగు చేయగలమా? పనికొస్తాయా అసలు అవి? ఆ పాలు పనికిరావు. అంటే దానికి విరుద్ధ గుణం, ఆపోజిట్, పనికిరావు. అలాగే మన జీవితాలు కూడా మాంసాహారం మంచిది, బలము అనేమో తింటున్నాము. దేవుడు, గుడి, పూజ అనేటప్పటికేమో మంచిది కాదు అని శుద్ధి చేస్తున్నాం. రెండు విరుద్ధ గుణాలతో జీవిస్తున్నాం కాబట్టి మన జీవితాలు ఎదుగు బదుగు లేకుండా ఇలా ఉన్నాయి. మరి భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకంలో చెప్తాడు ఏమని? 1,000,000 పూజ సమం ఒక స్తోత్రం, 1,000,000 స్తోత్ర సమం ఒక జపం, 1,000,000 జప సమం ఒక ధ్యానం అన్నాడు. 1,000,000 పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక స్తోత్రం చదివితే అంత ఫలితం అంట. 1,000,000 స్తోత్రాలు చదివితే ఎంత ఫలితమో ఒక జపం చేస్తే అంత ఫలితం అంట. 1,000,000 జపాలు చేస్తే ఎంత ఫలితమో ఒక ధ్యానం చేస్తే అంత ఫలితం అంట. తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఆలోచించండి. ఇప్పుడు 1,000,000 పూజలు చెయ్యాలి కదా. 1,000,000 పూజలు చెయ్యాలి అంటే మనం ఎన్ని రోజులు బతుకుండాలమ్మా చెప్పండి? అన్ని రోజులు బతుకుంటామన్న గ్యారంటీ ఉందా? మానవ జీవితం నీటి బుడగ వంటిది అని మనందరికీ తెలుసు. 1,000,000 అసలు మన పూజ ఎప్పుడు మొదలెట్టామమ్మా? పెళ్ళిళ్ళు అయ్యాక, మొగుడు వచ్చాక, మన సంసారాలు మనకు ఏర్పడ్డాక, నా మొగుడు బాగుండాలి, నా సంసారం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనే కదా. అంటే మనం పుట్టాక 20 ఏళ్ళు అయిపోయినాకే కదా పూజలు మొదలెట్టింది. మళ్ళీ ఆడవాళ్ళం అంటూ ముట్టని 5 రోజులు తీసేస్తాము. ఈలో వీళ్ళల్లో ఎవరైనా చనిపోతే 10 రోజులు, 11 రోజులు, 15 రోజులు మైలని తీసేస్తాము. తెల్లవారుజామున 4ంటికే ట్రైన్ ఉందంటే మనం 3ంటికి పోవాలంటే దేవుణ్ణి అటకెక్కిచ్చేస్తాము ఆ రోజే. ఇలా సగటున కొన్ని రోజులు తీసేస్తే నెలకి 20 రోజులు పూజలు చేసేస్తే మనం 1,000,000 పూజలు పూర్తి అవ్వాలి అంటే మన జీవిత కాలంలో ఎన్ని కోట్ల రోజులు మనం బతికుండాలి? గ్యారంటీ లేదు. అమ్మో ఇంత ప్రాసెస్ ఉందా? దీనికన్నా ఒక స్తోత్రం చదివితే మంచిది, అదే ఫలితం వస్తున్నారు అంటున్నారు కదా. భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు కదా అనుకొని మనం ఏం చేస్తాం? ఆ విష్ణు సహస్రనామో, లలిత సహస్రనామమో చదువుకొని దాన్ని నేర్చుకొని చదువుతాం. లలిత సహస్రనామం అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది. ఒక అక్షరానికి 1 ఒత్తో 2 ఒత్తులో ఉంటాయి. ఆ విష్ణు సహస్రనామానికి 1 అక్షరానికి 4 ఒత్తులు ఉంటాయి. అది పలకటం కష్టమే, అయినా నేర్చుకున్నాం మనం. ఎందుకు? ఫలితం ఒకటే అంటున్నారు కదా అని. అలా ఒక్కొక్క స్తోత్రం చదవాలంటే అరగంట, 20 నిమిషాల నుంచి అరగంట పట్టిద్ది. అలా 1,000,000 స్తోత్రాలు చదివితే ఎంత ఫలితమో ఒక జపం చేస్తే అంత ఫలితం. 108 సార్లు ఒక జపం చేస్తే రామ రామానో, నారాయణ నారాయణ, ఇదేదో ఈజీగా ఉంది కదా. అది 1 అక్షరానికి 4 ఒత్తులు పలికే కన్నా మనకేమో నాలుక మందమా, తిరగదు. ఇదేదో రామారామ అంటే ఈజీ ఉంది కదా అని చెప్పేసి దాన్ని కూడా పక్కకు పెట్టి ఈ జపంలోకి జంప్ అయిపోతాం. కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉంటాం 108 సార్లు. మనం జపం చేస్తున్నామని బయట పక్కింటి వాడుకో, పాలోడుకో, పేపర్ వాడుకో తెలియదు, వచ్చి డోర్ కొడతాడు. అరే రేపు 10 సార్లు చదివా, మళ్ళీ లెక్క మొదటి నుంచి వస్తాం. మళ్ళీ ఇంకోసారి ఏదో జరిగింది, ఇదంతా లెక్క తప్పొస్తుంది అనుకున్నాం. ఇంకా లెక్క రావటానికి ఆ 108 గింజలు ఇత్తనాలు తీసి చదివింది ప్రతిసారి ఒక పక్కన పెట్టుకోవటం, అది చదివాం, అది వాళ్ళ అవ్వట్ల.
దీనికి అంతా ఎందుకు, దీనికి మళ్ళీ స్నానం చేయాలి, అది చేయాలి, ఇవన్నీ ఎందుకు, ధ్యానం చేస్తే పోలు ఒక గంట సేపు, అర్ధరాత్రైనా ధ్యానం చేసుకోమన్నారు, స్నానం అవసరం లేదన్నారు, భోజనం సంబంధం లేదన్నారు, హాయిగా కళ్ళు మూసుకొని శ్వాస మీద చేసి పెడదామని ఆ జపంలో నుంచి కూడా ధ్యానంలోకి జంప్ అయిపోతాం మనం. ఇది ఏ నియమాలు లేకుండా ఎవరైనా ఎక్కడైనా కూర్చొని ఏ సమయమైనా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ఒక గంట. అంటే కోటి పూజల కన్నా, కోటి స్తోత్రాల కన్నా, కోటి జపాల కన్నా ఒక గంట ధ్యానం అదే ఫలితాన్ని ఇస్తుంది. ఇది భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు, నేను చెప్పట్లేదు. కృష్ణుడైతే అందరినీ నమ్ముతాం కదా. ఒకళ్ళు సాయిబాబా భక్తులు ఉండొచ్చు, ఒకళ్ళు అమ్మవారి భక్తులు ఉండొచ్చు, ఒకళ్ళు ఆంజనేయ స్వామి భక్తులు ఉండొచ్చు. కానీ ప్రపంచంలో అందరూ నమ్మేది కృష్ణుడినే, భగవద్గీతనే. మరి ఆ భగవద్గీతలోనే చెప్పబడి ఉంది. ఇవాళ మేము కొత్తగా ఏమీ చెప్పట్లేదు. ఇవాళ అసలు అందరం ఆరోగ్యంగా ఉండాలా వద్దా చెప్పండి. అమ్మ నాకు ఛాయ్ తాగే అలవాటు ఉంది, కాస్త ఛాయ్ పెట్టండి అమ్మా నన్నాను అనుకోండి. సపోజ్ మా ఇంట్లో ఎవరు తాగరమ్మా, షుగర్ లేదు మా ఇంట్లో, కానీ షుగర్ పేషెంట్ ఉన్న ఇల్లు మాత్రం ఉందా లేదా? ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్లు అయితే ఉంటున్నారా లేదా? మనకు లేకపోయినా మన ఇంట్లో అత్తకో, మామకో, అమ్మకో, నాన్నకో, అమ్మమ్మకో, ఎవరికో ఒకరికి మన ఫ్యామిలీలో షుగర్ పేషెంట్ అయితే ఉన్నారా లేదా? 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి షుగర్కి మందులు వాడుతూనే ఉన్నాం, డైట్ చేస్తూనే ఉన్నాం, వాకింగ్ చేస్తూనే ఉన్నాం, కానీ షుగర్ మాత్రం తగ్గట్లా కదా. ఎందుకు తగ్గట్లేదు మరి ఆలోచించండి. మందులు వాడితే తగ్గాలి కదా. ఇప్పుడు ఫంక్షన్కి పిలిచారు, మా స్వీట్లు మాత్రం గుమ్మగుమ్మలాడుతూ ఉన్నాయి, తినలేం. ఎందుకంటే ఒంట్లోనే షుగర్ ఎక్కువ ఉంది. బయట నుంచి ఏం తీసుకుంటాం కదా. వర్షం పడుతుంది, చల్లగా ఉంది, వేడివేడిగా తినాలనిపిస్తుంది. బయట రోడ్డు మీదకి వెళ్దాం, జేబు నిండా డబ్బులున్నాయి, మిరపకాయ బజ్జీలు వేస్తున్నారు, అక్కడ కమ్మటి వాసన వస్తుంది, తినాలన్న కోరిక ఉంది, కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, కానీ తినలేమే. ఎందుకంటే కొలెస్ట్రాల్, బీపీలో, అల్సర్లో ఉన్నాయి, తినలేం. బీపీ ఉన్నా తినలేం, అది ఆయిల్ ఫుడ్, ఉప్పు ఉంది. అల్సర్ ఉన్నా తినలేం, అది కారంగా ఉంటుంది. ఫ్యాట్ ఫుడ్ అని తినలేం. ఏమనిపిస్తుంది అప్పుడు? ఎదవ జీవితం, 2 మిరపకాయ బజ్జీలు కూడా తినలేదు, ఒక బతికేనా అనిపిస్తుందా లేదా? ఒక స్వీట్ ముక్క కూడా తినలేమో, బతికైపోయిందే. ఇన్ని సంపాదించాం, ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని మిద్దెలు ఉన్నాయి, ఇన్ని మేళ్ళు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, 2 మిరపకాయ బజ్జీలు తినలేని జీవితం అయిపోయింది అని జీవితం మీద విరక్తి కలిగిద్దా లేదా ఒకసారి ఆలోచించండి. అందుకని ధ్యానం ఒక్కటి మనం చేస్తే హ్యాపీగా స్వీట్లు తినొచ్చు, మిరపకాయ బజ్జీలు తినొచ్చు, ఒక్క నాన్ వెజ్ తప్ప అన్నీ హ్యాపీగా తినొచ్చు. ఈరోజు ప్రపంచంలో ఎవరయ్యా భాగ్యవంతులు అంటే, నోటికి కమ్మగా తినగలిగిన వాడు, కంటి నిండా నిద్రపోగలిగిన వాళ్ళే భాగ్యవంతులు. ఆలోచించండి. కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, వందలల్లా వేలల్లోకి వచ్చాం, వేలల్లా లక్షల్లోకి వచ్చాం, సంపాదిస్తున్నాం, తినక సంపాదిస్తున్నాం, తీసుకెళ్ళి ఎక్కడ పోస్తున్నాం మనం? ఈ సంపాదన అంతా కార్పొరేట్ హాస్పిటల్కి పోస్తున్నాం. ఇవాళ వీధికి దేవాలయాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ వీధికి కార్పొరేట్ హాస్పిటల్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనకొచ్చే అనారోగ్యాలకి కారణం ఏంటి అంటే మనం అజ్ఞానంలో చేస్తున్నటువంటి జీవహింస. మనం వంట చేస్తున్నామమ్మా, కూరగాయలు కోస్తున్నాము, చాక్ తెగింది, ఇంత పెద్ద శరీరంలో ఇంత చిన్నదే గాయమైంది, లబోలిబోని మొత్తుకుంటామా లేదా? లేదు, తాలింపు వేస్తున్నాము, ఆ చిట్టపట్టలాడి ఆ నూనె వచ్చి ఇక్కడ పడింది, అరే మంట పడుతుందని నూనె రాసుకుంటామా లేదా? ఇంత పెద్ద శరీరంలో ఆ చిన్నదానికే ఓర్చుకోలేని మన 3 అంగుళాల నాలుక కోసం ఒక జీవిత కాలాన్ని చంపేస్తున్నాం, మరి అవి పెట్టే శాపాలు ఎవరికి తగులుతాయి ఆలోచించండి. మనకే కదా. మేము ఏమైనా కోస్తున్నామా? ఆ షాపాడు చంపేస్తున్నాడు, ఆడు కోస్తున్నాడు కాబట్టి మేము తెచ్చుకున్నాం, మాకేం పాపం తగలదు అంటారు చాలా మంది. మనం తింటున్నాం కాబట్టి వాళ్ళు ఆ మార్కెటింగ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఒక షాప్ పెట్టారమ్మా, అటు షాప్ ఓపెన్ చేసి ఏం చేశాడు, 4 కోళ్ళని ఏలాడి తీశాడు. ఇక్కడ అందరం ధ్యానం చేస్తున్నాం, అందరం శాకాహారం అయిపోయాం, ఎవ్వరం కొనలేదు. అప్పుడు ఆ షాప్ వాడు ఏం చేస్తాడు, అరే సాయంత్రం అయింది ఎవ్వడు కొనలేదు, తెల్లారి పనికొస్తాయా చెప్పండి, అవి తెల్లారి మార్కెట్ చేయగలడా, వాసన వస్తాయి, డస్ట్బిన్లో వేసేస్తాడు, చెత్త కుండీలు వేసేస్తాడు. తెల్లారి నిన్న 4 చేశాను, 4 వేలాడేసిన ఎవరు కొనలేదు, ఈరోజు 2 వేలాడదీద్దాం అనుకోండి, 2 వేలాడదీస్తాడు. మనం కొనలా, ఎందుకంటే అందరం శాకాహారం అయిపోయాం కదా, కొనలా. ఆడు మళ్ళీ పాపం అవి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాడు, చెత్త కుండీలో వేస్తాడు. ఆలోచిస్తాడు, ఈ కాలనీలో ఎవ్వరూ తినటం లేదు, ఈ కాలనీలో అందరూ శాకాహారులు అయిపోయారు, వీళ్ళకంతా ఉప్పులు పప్పులు కారాలు కూరగాయలే కావాలి అనుకోని తెల్లారు ఏం చేస్తాడు, అదే షాప్లో ఫ్రెష్గా కూరగాయలు తెచ్చి పెడతాడు. టకటక మనందరం వెళ్ళి కొనుక్కుందాం, అబ్బా గిరాకీ మంచిగా అయ్యింది, తెల్లారి మళ్ళీ ఇంకా మంచి కూరగాయలు తెచ్చి పెడతాడు. అంటే మనం కొనేవాళ్ళు ఉంటేనే అమ్మేవాళ్ళు ఉంటారు, మనం కొనకపోతే మనకేం కావాలో అమ్ముతారే తప్ప వాళ్ళు అక్కడ పెట్టారని మనం కొనము. మనం ఉంటేనే వాళ్ళ దందా నడుస్తుంది, మనం ఎవరం లేకపోతే వాళ్ళ దందా నడవదు. అందుకని దయచేసి ఆలోచించండి, నిర్ణయం మీదే. ఎందుకంటే మీ గొయ్యి మీరు తవ్వుకుంటానంటే వద్దనటానికి ఎవరికి ఈ భూమి మీద రైట్ లేదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అన్నారు పెద్దలు. నువ్వు ఏం చేస్తావో అదే పొందుతావు నాయనా అని చెప్పారు. దేవుడికి మన మీద కోపం లేదమ్మా, అర్థమైందా? దేవుడికి మన మీద కోపమే లేదు, ఉండదు కూడా. మన మీద కోపం ఉంటే దేవుడు అని అనరు వాళ్ళని. మన మీద కోపం లేనట్టే మన మీద ప్రేమ కూడా లేదు ఆ దేవుడికి. గుర్తుపెట్టుకోండి, మన మీద కోపం లేదు, మన మీద ప్రేమ లేదు. మనం ఏం చేసినా దాని ఫలితాన్ని మనమే అనుభవిస్తాము, ఇంకొకళ్ళు అనుభవించరు. అర్థమైందా? అందుకని ధ్యానం మాత్రం రోజు చేసుకోండి, ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో ఎప్పుడో ఏదో ఒక సమయంలో ధ్యానం చేయండి. చేసిన తర్వాత మీ లోపల మీకు అనిపిస్తుంది ఏమని, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడాలి అని మీ లోపల నుంచి మీకే అనిపిస్తూ ఉంటుంది. మాకు కొంచెం వాటర్ తెచ్చివా కొంచెం. మీ లోపల మీ అంతరంగంలో మీకు ఏది అనిపిస్తుందో అది చెయ్యండి. ధ్యానం ఒక్కటి మాత్రం రోజు చేసుకోండి. నాకు ఇవాళ చికెన్ తినాలనిపించలేదు అని మీకు అనిపించిన రోజున మానేయండి. మీ లోపల అనిపించాలి. ఇవాళ నేను చెప్పానని మానేశారు, రేపు మీ ఇంటికి అక్కో చెల్లో వస్తుంది, చిచి అది తినకపోతే అసలు జీవితమే లేదన్నారు అనుకోండి, తినేస్తారు. అలా కాకుండా మీ లోపల నుంచి అనిపించింది అనుకోండి, ఇది తప్పు, ఇది చెడ్డది, ఇది కర్మ అని మీకు అనిపించిన రోజున మీ అక్క కాదు, మీ ఆ చెల్లి కాదు, అలాంటి వాళ్ళు 100 మంది చెప్పినా మీరిక ఆ మార్గంలోకి వెళ్ళరు. ఎందుకంటే మీ లోపల నుంచి ఆ మార్పు జరిగింది అక్కడ. అందుకని ధ్యానం మాత్రం రోజు చెయ్యండి అమ్మ. అది మన కోసమే ధ్యానం చేసుకోవాలి, పక్క వాళ్ళ కోసం కాదు. ఇది ఖర్చు లేదు, కష్టం లేదు. కాబట్టి రోజు చేసుకుంటే దీనివల్ల ఎన్నో లాభాలు వస్తాయి. మంచిగా ఆలోచిస్తాం, పాజిటివ్గా ఆలోచిస్తాం. అమ్మ మేము ఇప్పుడు చెడ్డగా ఆలోచిస్తున్నామా అని మీరు అనుకోవచ్చు. అసలు మంచి ఏదో చెడేదో మనకు తెలియదుగా. ఇప్పుడు 2 తెలిస్తే మంచిని పట్టుకుంటాం, చెడుని వదిలేస్తాం. 2 తెలియనప్పుడు 2 చేసేస్తాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన ఆలోచన ఎంత శక్తివంతమైందో, యద్భావం తద్భవతి అన్నారు. ఇప్పుడు చిన్న పాప ఉంది, ఈ బాబు ఉన్నాడు, వాడిని ఎప్పుడు షాపుకి పంపలా. మనం ఏమో ఇంట్లో నైటీ వేసుకొని ఉన్నాం, షాంపూ ప్యాకెట్ కావాలి. ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవటానికి చెప్తున్నా. ఎదురుగుండానే కిరాణా షాప్ ఉంది, అక్కడ దాకా ఈ నైటీలో అక్కడ దాకా వెళ్ళలేము మనం. అందుకని ఈ పిల్లోడిని ఏం చేస్తాం, అరే బాబు ఈ 2 రూపాయలు తీసుకెళ్ళి షాంపూ ప్యాకెట్ తీసుకురారా అని పంపిస్తాం. ఫస్ట్ టైం వెళ్ళాడు ఆ పిల్లోడు, పంపించి మనం ఏమనుకుంటాం, ఈ పిల్లోడికి అసలే చేతులు ఊరుకోవు, కాళ్ళు ఊరుకోవు, వెళ్ళొస్తాడో లేదో, ఎలా వెళ్ళొస్తాడో ఏంటో అని 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాం.
ఆ పిల్లోడు పాపం ఏదో చూస్తే చేజారి డబ్బులు పోగొట్టుకోవటమో లేదా కింద పడిపోవటమో ఏదో జరిగిద్ది. ఎలాగోలా తీసుకొచ్చాడు పాపవాడు, దెబ్బ తగిలించుకొని వచ్చాడు అనుకుందాం. కింద పడ్డాడు, దెబ్బ తగిలింది, రక్తం కారుతాంది. ఇంటికి రాగానే మనం ఏమనుకుంటున్నాం? అనుకుంటూనే ఉన్నా ఈ సచ్చినాడు ఏదో ఒకటి చేసుకొస్తాడని. అంటామా లేదా? అక్కడ నీ ఆలోచన ఫలించింది. పిల్లోడు వెళ్ళొస్తానుకుంటే వెళ్ళొచ్చేవాడే, దాంతో పాటు నువ్వు నెగిటివ్ థాట్ కూడా రిలీజ్ చేసుకొచ్చావు. వీడు ఎలా వెళ్ళొస్తాడో, డబ్బులు సరిగా తెస్తాడో లేదో, సరిగా వెళ్ళొస్తాడో లేదో అని నీ అనుమానమే అక్కడ పనిచేసింది. అంటే మన ఆలోచనకి ఎంత శక్తి ఉంది? చాలా శక్తి ఉంది. ఆ ఆలోచనని సరి అయిన దిశగా తీసుకెళ్ళాలి, సరి అయిన మార్గంలో ఆలోచించాలి అంటే ధ్యానం ఉపయోగపడుతుంది. అందుకే భగవద్గీతలో యద్భావం తద్భవతి అన్నారు. నువ్వు ఏమనుకుంటావో అదే జరుగుతుంది. అంటే నువ్వు మంచి అనుకో, మంచే జరిగిద్ది. చెడు అనుకుంటే చెడే జరిగిద్ది. ఇది మంచి, ఇది చెడు అని నీకు రెండిటికి తేడా తెలియాలి అంటే నువ్వు ధ్యానం చేయాల్సిందే. ఎందుకంటే ధ్యానం చేయకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పినా మనం వినం కదా. వింటామా? మాకు తెలుసులే అంటాం సహజంగా కదా. అందుకని మనం ధ్యానం చేసుకోవాలి. మన లోపాల నుంచి మనకు తెలియాలి అంటే ధ్యానం. ఈ భూమి మీద ఇంతకు మించిన ఉన్నతమైన మార్గం అయితే ఏది లేదమ్మా. నువ్వు గుడికి వెళ్ళావు, మస్తు పూజలు చేయించావు, 10,000 రూపాయలు ఖర్చు వచ్చింది, 10,000 రూపాయలు ఖర్చు వచ్చింది, పూజలు చేయించావు. అమ్మయ్యా నేను పూజలు చేశాను, దేవుడు మంచిగా నాకు వరాలు ఇస్తాడులే అని అనుకుంటూ ఉంటాం. సహజం, అందరం అట్నుంచి వచ్చిన వాళ్ళమే ఎవరమైనా. కానీ నువ్వు ఆ 10,000 ఖర్చు పెట్టి చేసిన పూజకి ఎంత ఫలితం ఉంటుంది? ఇంత ఫలితమే ఉంటుంది. కానీ అదే 10,000 పెట్టి 10 మందికి భోజనాలు పెట్టావు, లేదా ఇలాంటి ధ్యానం క్లాస్ పెట్టావు, లేదా పాంప్లెట్లు పంచావు, దానికి ఫలితం ఎక్కువ వస్తుంది. నువ్వు పెట్టే రూపాయికి. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. 100 రూపాయలు పెట్టి నేను పాన్ పరాగ్ తిని మందు దాగి అవజేసా డబ్బులు. ఇప్పుడు రూపాయి విలువ పెరిగిందా, అలాగే ఉందా, తగ్గిందా? చెప్పండి, నోరిప్పండి. నేనేం టీచర్ని కాదు తప్పు చెబితే కొడతానికి. ఎందుకని ఖర్చు? అలా దేనికి ఖర్చు చేసాం? దుర్వినియోగం చేసాం, చెడ్డ కార్యక్రమాలకి వినియోగించాం. అందుకని ఆ రూపాయి విలువ తగ్గింది. అదే 100 రూపాయలు పెట్టి ఇంకొక సందర్భంలో ఆకలేసింది, నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నా. ఇప్పుడు ఆ రూపాయి విలువ తగ్గిందా, అలాగే ఉందా, పెరిగిందా? అలాగే ఉంటది. ఎందుకంటే ఆ రూపాయి నాదే, నా కోసమే నేను ఖర్చు పెట్టుకున్నా. ఇందాకేమో దుర్వినియోగం చేసుకున్నా, అందుకని నా రూపాయి విలువ తగ్గింది. ఇప్పుడు నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నా, అలాగే ఉంది. ఇంకో సందర్భంలో ఆ 100 రూపాయలు పెట్టి ఒక డజన్ అరటిపళ్ళు కొనుక్కొని అందరికి తలా ఒక పండు ఇచ్చా. ఇప్పుడు రూపాయి విలువ పెరిగిందా, అలాగే ఉందా, తగ్గిందా? పెరిగిద్ది. ఎందుకు? అందరికీ పంచాను కదా. ఇక్కడ ఆలోచించండి అమ్మా. ఆ రూపాయిని విలువ తగ్గటం అంటే దుర్వినియోగ పరిస్థితి. అంటే చెడ్డ కార్యక్రమాలకు వినియోగిస్తే ఆ రూపాయి విలువ తగ్గిద్ది. మన రూపాయి మన కోసం ఖర్చు పెట్టుకుంటే అలాగే ఉంటది. అదే రూపాయిని 10 మంది కోసం ఖర్చు పెడితే దాని విలువ పెరిగిద్ది. ఆలోచించండి, అర్థమైందా? ఇప్పుడు ఆ రూపాయిని మనం, మన దగ్గర ఉన్న రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో మీరే డిసైడ్ అవ్వండి. అర్థమైందా? 10 మంది కోసం ఖర్చు పెడితే విలువ పెరుగుతుంది, మన కోసం ఖర్చు పెట్టుకుంటే అలాగే ఉంటది. దుర్వినియోగ పరిస్థితి, చెడ్డ కార్యక్రమాలకు వినియోగిస్తే దాని విలువ తగ్గిపోతుంది. ఇక్కడ 100 రూపాయలు అయిపోయినాయి. 3 సందర్భాల్లో 100 రూపాయలు అయిపోయినాయి, రూపాయి లేదు. కానీ దుర్వినియోగపరిచినప్పుడుగా
పాన్ పరాగ్ తిని మందు తాగినప్పుడు ఖర్చు అయిపోయినాయి. కానీ దానివల్ల వచ్చే ఎఫెక్ట్కి 1000 రూపాయలు హాస్పిటల్కి పోయాల్సి వస్తుంది. ఇక్కడ ఖర్చు పెట్టింది 100 రూపాయలే, కానీ డాక్టర్ దగ్గరికి పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అర్థమైందా? అదే 100 రూపాయలు పెట్టి నా కడుపుకి తిన్నా, ఇక్కడ ఏ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీనిలో మనకు నష్టపోవాల్సింది ఏమీ లేదు. కానీ ఇదే 100 రూపాయలు ఖర్చు పెట్టి 10 మందికి పళ్ళు కొని పెట్టా, దానివల్ల ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ఎవరికి వస్తుంది? ఖర్చు పెట్టిన వాళ్ళకి వస్తుంది. నువ్వు దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టి డాక్టర్కి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలా? మన కోసం మనం ఖర్చు పెట్టుకొని అలాగే ఉండాలా? 10 మంది కోసం ఖర్చు పెట్టి పుణ్యం తెచ్చుకోవాలా అన్నది మీ ఇష్టం. అర్థమైందా? ఈ 100 రూపాయలు ఖర్చు పెట్టకుండా అలాగే పెట్టామనుకో, రేపు పోయేనాడు ఏమైనా వస్తాయా చెప్పండి? ముక్కుకున్న ముక్కుబుడక, కాలికున్న మెట్టి కూడా లాగేస్తాం. పోయిన వాళ్ళకి అయ్యే లాగేసాం, రేపు మనకు అయ్యే లాగేస్తారు. అవునా కాదా? కానీ పుణ్యం అది ఎవరూ తీసుకోరు, ఎవరికి వెళ్ళదు. ఎవరైనా చేస్తే వాళ్ళకు కూడా అదే వస్తుంది. అర్థమైందా? అలానే ఉన్నది మొత్తం ఖర్చు పెట్టమని కాదు. మన సంపాదనలో ఒక 100 రూపాయలు సంపాదించుకుంటే అందులో ఒక్క 10 రూపాయలు ఇలా 10 మంది కోసం ఖర్చు పెట్టండి. మీ జీవితంలో అనుకోని ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. 90 రూపాయలు మీకోసమే, మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోండి, కానీ ఒక్క 10 రూపాయలు మాత్రం 10 మంది కోసం ఖర్చు పెట్టండి. మంచినీళ్ళు వస్తున్నాయి మేడం, వస్తారంటారు. ఒక 10 నిమిషాలు అయితే నల్లా నీళ్ళు పట్టుకొని వస్తామంటారు, కొంచెం మెల్లగా ఏమంటారు. నేను మళ్ళీ 2ంటికి నేను వెళ్ళిపోవాలి, అలా జరుగుతుంది కదా. ఎందుకంటే నేను మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి నేను ఇక్కడ 2ంటికి బయలుదేరితేనే 3ంటికి కుకట్పల్లి వెళ్ళగలుగుతా. వెళ్తేనే అక్కడ 3ంటికి నేను బయలుదేరితేనే మణికొండ శాకాహార ర్యాలీకి వెళ్తా. మేము మాంసం తినద్దు అని ర్యాలీలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే తెలియదు కదా. ఎందుకంటే తెలియనప్పుడు నేను తిన్నానమ్మా, చాలా తిన్నాను నేను కూడా. తెలిసిన తర్వాత మానేసి తినద్దు అని చెప్తుంది. ఎందుకంటే అవి తినటం వల్ల రోగాలు వస్తాయి, కుటుంబం ఎన్నో బాధలు కష్టాలు ఇవన్నీ కారణం మనకు తెలియక చేసేటటువంటిది పాపమే. తెలియని వాళ్ళకి చెప్తాం, నచ్చిన వాళ్ళు విన్నవాళ్ళు చేస్తారు, మానేస్తారు. తినని వాళ్ళు అది వాళ్ళ ఇష్టం, బలవంతం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరు ఏది నేర్చుకోవాలని ఈ భూమి మీదకి వచ్చామో అదే నేర్చుకుంటూ ఉంటాం. చెప్పటం మన ధర్మం. అందుకే నేను ఇక్కడ 1:15 వరకు నేను క్లాస్ చెప్తా, తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు ఎంత అయింది టైము? 12.